హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను నా దగ్గర ఉన్న టాటా వెంచర్తోనైతే కిరాయికి వెళ్ళి వస్తానండి. అదే వాడపల్లి ట్రిప్ వెళ్ళి వస్తానండి. నేను వచ్చే దారిలోనే కొవ్వూరు దగ్గర ఒక టెంపుల్ ఉందండి, గోపాతాల టెంపుల్ అని. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎంత పెద్ద బండి అయినా ఇలా అయితే పూతరేకులు ఇక్కడ కట్టుకోవాల్సిందే. ఆ కటన్స్ అయితే పక్క దూసిపడేశారు, పూతరేకులు బ్యాగ్ అయితే కట్టారు. మనం మ్యాజిక్ ఉన్నప్పుడు కూడా అంతే చేసేవాళ్ళు. మన వెహికల్లో అయితే సుమారు 9 మందిని అయితే తీసుకొచ్చినాం. లొకేషన్ ఏమి వచ్చేసి గోపాతాల్ అండి, కొవ్వూరు దగ్గరలో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇది 9 నెంబర్స్ అయితే మన వెహికల్స్ వచ్చారు ఈరోజు. నా ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు అయితే చాలాసార్లు నేను వెళ్ళాను కిరాయికి, ఇదైతే ఫస్ట్ టైం. దీని మీద అక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే పూతరేకులు కట్టారు. ఇవన్నీ పోయినసారి 2 సార్లు కూడా నేనైతే టాటా మ్యాజిక్ మీద పంపించానండి వీళ్ళని. అదే భయం వేసి వీళ్ళైతే షటర్లన్నీ సేఫ్టీ కోసం తెచ్చుకున్నారు. ఈసారి అయితే మనకి అంత భయం లేదులేండి, ఎందుకంటే గ్లాసులు బండిగా వాళ్ళు 2 టైమ్స్ మనం ఈ వెహికల్ పంపించాలకే టాటా మ్యాజిక్ పంపించాలకే అదైతే వద్దన్నారు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు. బండి డోరే ఇబ్బందిగా ఉంది, మీరే రావాలంటే మనం వెంచర్ వేసుకుని వచ్చేసినాం. ఓకేనా? అది లొకేషన్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇది మొత్తం గోదావరి, అసలు అంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే బోట్ దిగారంట. అబ్బా, మామూలుగా లేదు లొకేషన్ వచ్చేసి. పని ఏంటి దాని మీద నుంచి అది బోటా? అవునా? ఆట ఆడేది ఇది? అక్కడైతే బోట్ చూడండి, వాళ్ళైతే ట్రిప్ వేస్తున్నారు. నాతో పాటు ఇంకో మా ఆవిడ వచ్చిండు, క్లీనరు. ఏ బండి కానీ మనం వాడపల్లి ట్రిప్లో అయితే ఒక స్పేర్ అయితే తీసుకెళ్తాం, ఒక పర్సన్ని టైం పాస్కి. ఎందుకంటే నైట్ అంతా మనతో కూర్చుంటారని చెప్పేసి. అది కూడా ఈ 4-5 ట్రిప్పులు బట్టి, అంతకుముందు అయితే తిరిగిన 10 ట్రిప్పులు కూడా ఎవరిని తీసుకెళ్ళలేదు. చూడండి ఎలా ఉందో. ఇదేంటిది, డబ్బాలా? డబ్బాలు అనుకోండి ఇంత కట్టారు. అంటే దీని మీద నుంచి ఉంటే ఆ పడవ అక్కడ వరకు వస్తుందేమో బండి కదా, అంతేనా? ఫ్రెండ్స్, మా వెహికల్ని అయితే ఇక్కడ పార్క్ చేసాం. బన్నీ ట్రిప్ వేసి ఆడ పెట్టేసి టిఫిన్ చేస్తాం. టిఫిన్ ఉంది అవునా? ఇక్కడైతే అంత బాగుంది కానండి, స్మెల్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.